మా ఊర్లో ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. 15 వరకు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంకా సెకండ్ విడత ఇల్లు కూడా కట్టడానికి కాంగ్రెస్ నుంచి నేను వచ్చినాను. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పుడు తర్వాతనే కదా మనకి ఇందిరమ్మ ఇల్లు గాని, కొత్త పెన్షన్లు గాని, రేషన్ కార్డులు గాని ఇవన్నీ చేపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చెప్తున్నాను. మహిళల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మహిళలు మేము ఇప్పటి వరకు మహిళా రుణమాఫీ జరిగింది. ఫస్ట్ విడత, సెకండ్ విడత మహిళలు నాకు ఏమంటే సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు మీ ముందున్న లక్ష్యం ఏంటమ్మా? ఒకవేళ సర్పంచ్ గెలిస్తే మీరు గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారు? లక్ష్యం ఏంటి? మా ఊర్లో కొత్త ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. కొత్త రేషన్ కార్డులు చేసుకుంటున్నాము. రేషన్ కార్డ్స్ సన్న బియ్యం అయితే నడుస్తున్నాయి, మంచి నడుస్తున్నాయి మా ఊర్లో. ఇంకా ముందుకు ఇంకా ఏమంటారు అభివృద్ధి పథకాలు తేవాలనుకుంటున్నాం. అయితే గతంలో దళిత బంధు విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా గ్రామాల్లో ఇచ్చింది. మీ గ్రామంలో ఏమైనా దళిత బంధు? ఒకటి రాలే. ఒక్కొక్కరి ఇంటికి పోయి ఎవరికి ఏమున్నాయి వాళ్ళు వాళ్ళ కోసం ఎంక్వైరీ చేసి మేము వాళ్ళకు దళిత మంది ఇవ్వాలనుకుంటున్నాం. ఎంక్వైరీ చేసి సో ఇప్పుడు మొత్తానికి అప్పాయిపల్లి గ్రామ ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కావాలనుకుంటున్నాం.